హలో గాయస్, నమస్తే. మనం అయితే ఇప్పుడు ఈ దోమల బట్టతోటి మనం చేపలు ఆడడానికి అయితే వచ్చినాం. ఈ వరకు మనకు తెలిసిన ప్లేస్లో అయితే ఒక 5-6 కుంటలు ఉన్నాయి. ఈ బావిలో కూడా చేపలు ఉన్నాయి, కానీ ఈ బావిలో అయితే మనం పట్టలేం, ఎందుకంటే లోతు కూడా బాగుంది. ఇలా దిగినామా అటే వస్తాం, తీసుకొచ్చి అలా మన తెలిసిన గుంత ఉంది, ఆ గుంతలు అయితే మనం చేపలు అయితే పడదాం. ఈ ఆట అయితే ఫుల్ వీడియో అయితే మంచి ఎంజాయ్మెంట్ తోటి వస్తుంది, చూడండి మిస్ కాకుండా. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తలేరు, చూస్తున్నారు కానీ లైక్ కూడా కొడతలేరు. కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం వెళ్దాం దా మన స్పాట్కు. హాయ్ ఫ్రెండ్స్, ఇలా అయితే కుంటలో అయితే గురియలు బొమ్మలు అయితే మామూలు లేవు. ఇలా నీళ్ళు మొత్తం ఎగ్గినాయి. వీటిని ఒక 10 రోజుల కింద అయితే చూసినాం. ఇలా మాత్రం చేపలు అయితే హైలైట్ ఉన్నాయి. ఇలా మరి ఇలా మోటార్ నడుపుతుంది, మరి వెనక ముందు ఆలోచిస్తున్నాం. ఒకవేళ మోటార్ బంద్ చేసినామంటే అలాగే మనం పడతాం. అంతసేపు అయితే మోటార్ అయితే నడుని మామ బాయిలు అయితే చేపలు అయితే మంచిగానే కొడుతున్నాయి. ఇక మావాడైతే ఒకసారి దిగి అయితే చూస్తా అన్నాడు. ఇక కొంచెం అక్కడ మోటార్ అయితే బంద్ చేసినాం. మేము మోటార్ బంద్ చేసి అయితే ఆ బాయిలకి అయితే దిగినాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే దిగినాం. ఇలా మామూలు లేవు ఇలా చేపలు. ఒకసారి పడతాం, ఇలాంటి చేపలు చూడండి మీరే. కానీ గురియల బొమ్మలు అయితే మామూలు లేవు. దాన్ని పట్టుకోకరా, అది కింద ఉంటుంది మళ్ళీ. ఈ ప్లేస్లో అయితే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మొత్తం బండలు బాగున్నాయి, ఇక గీసుకోపోతాయి కదా. వాడైతే చెదుకుని దొరకడుతున్నాయి, దొరుకుతాయి కదా. పట్టు మీరే చూసుకుని బిర్యానీ షాప్ ఇది. మొత్తం దెయ్యం చేపలు ఉన్నాయి, మొత్తం దెయ్యం చేపలు, జయం చేప పిల్లలు. మామ ఈ బాయి గుంతలో బొమ్మల గుర్రెలు ఏమో కానీ మొత్తం దెయ్యం చేపలు అయితే వీటి పిల్లలు అయితే బాగానే ఉన్నాయి. ఈ పరగ చేపలు చూద్దా మొత్తం బాగానే ఉన్నాయి. మేమైతే ఈ గురియల బొమ్మలు దొరుకుతలేవని ఇక కొన్ని అయితే కొడవ చేపలు ఏరుకున్నాం. కొడవ చేపలు మాత్రం మామూలు పెద్దలు అయితే మామూలు ఎంత సైజు ఉన్నాయి. అయితే ఒక గురి అయితే పట్టినాం. బాగా మొత్తం అదే ఉంటుంది. చేపలు అయితే మంచిగా కొడుతున్నాయి, సగానికి సగం ఇలా మొత్తం దెయ్యం చేపలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మన అయితే ఒక చేతిలో ఇంకొకటి పట్టినాం, పెద్దది గురియా. మామ మేమైతే 5-6 రౌండ్లు మంచిగా తింపినాం దోమల బట్టతోని. ఇక మాకైతే ఏం చేపలు దొరకలేదు. ఉన్న కాడికి గవ్వే కొడిపిల్లు దయ్యం చేపలే ఉన్నాయి మొత్తం ఇలా. ఇప్పుడు ఆ కుంటలు అయితే మనం పట్టినాము. ఆ కుంటలు అయితే మనకు 2 గురియ పిల్లలు దొరికినాయి. అలా కొడిపిల్లలు అయితే మామూలుగా లేవు, కానీ ఎందుకంటే అలా నీళ్ళు ఊరుతున్నాయి. ఇక మళ్ళీ ఈ మడువులోకి వచ్చినాయి. ఈ మడువులో ఏది మామూలుగా ఊరుతలేవు. ఒకసారి గట్టి చూపి. అందుకోసం ఈ కుంటలోకి వచ్చినాము. నాది ఇసిన ప్లేస్లలో ఈ బండలు కాబట్టి మొత్తం గుచ్చుకోపోతే ఘోరంగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మిషన్ కథ ఎన్ని చేపలు మావాడైతే బాగానే కొడుతున్నాయి చేపలు అన్నాడు, కానీ మాకైతే ఒక్క చేప సరిగ్గా పడ్డది లేదు. ఇక మొత్తం ఏమన్నా అంటే ఇక చిన్న చిన్న చేపలు, బుడ్డ వరకలు, కొడప చేపలే పడుతున్నాయి ఏమన్నా. ఇక మావాడు చూసి బట్టలు వేసుకొని ఇంటికి పోదాం పారన్నాడు. ఇక సరే దీన్ని ఇసుతా ఏమనుకున్నా అంటే పడతలేవు కదా ఇంటికి పోదామని నీ ఇసుతా అనుకున్నా. ఇక మీరే చూసుకోవచ్చు, మేము ఇప్పటిదాకా పట్టిన చేపలు అయితే ఇవే. ఇక మాకైతే ఒక 2 గురియ పిల్లలు పడ్డాయి. నేనైతే చేప పిల్లలు లేచి నేను చూస్తున్నా. మావాడైతే ఏదో సౌండ్ అయిన పడ్డ ధర చూసేస్తానైతే అటు పోయిండు.
మావాడైతే ఏమో చూసినట్టుండు బాతు పిల్లను ఉడుతుంది అని కూడా అన్నాడు. మరి పోయేది చూస్తుండు, మరి అది బాతు పిల్లనా ఏం పిల్లనో తరుకున్నా. బాతు పిల్ల పిల్లనా? బాతు పిల్లనా అది? ఈ బాతులలో పట్టలేనట్టుంది. ఇది వేరే పడతాడు ఇచ్చి పెడతారు పాప. దీని జీవితం ఎట్లా ఇప్పుడు మనం జాదుకుందాం. మా ఇంటికైనా పెంచుకోడా ఫ్రెండ్స్. ఓకే చూడండి ఎంత ముద్దు ఉందో. పాపం వడుతుంది ఇది. ఇక్కడ బాతులలో కూడా ఎక్కలేరు. దీన్ని అయితే మన ఇంటికైనా పెంచుకుందాం ఫ్రెండ్స్. మనం బట్టాలి సేపు అయితే దీన్ని అయితే గిల్లి తీసి పెడదాం. అంతసేపు ఇలా ఎరుగుతుంది. తర్వాత మనం చేపలు పట్టుకున్నాక దీన్ని మనతో ఇంటికి తీసుకెళ్దాం. చూసుకోవచ్చు ఎంత ముద్దు ఎదుగుతుందో. దగ్గరరా దగ్గర అది మాత్రం మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మేము చేపలు పడతానికి వస్తే మాకైతే బాతులు అయితే దొరుకుతున్నాయి. ఇక్కడ మా ఫ్రెండ్ గాని కూడా ఇంకొక బాతు ఉందంట ఆడ. ఈ బాతులు ఏంది మాకు ఇట్లా దొరుకుతున్నాయి. మళ్ళీ అడవి బాతులు కావు, మన ఊరు బాతులే. ఇక్కడ మా ఊళ్ళో ఎందుకంటే డ్యామ్లో ఈ బాతులు మేపుతందుకు అయితే వస్తారు. వాళ్ళైతే ఈ బాతు పిల్లలు కూడా ఇల్లు ఉన్నాయో. మా ఫ్రెండ్ గానికి ఒకటి దొరికింది ఇక్కడ. మెల్ల మెల్ల ఇవి ఇక్కడ వలలున్నాయి, వలలలో తట్టుకుంటున్నాయి అవి. మనకొక తెల్లోడు దొరికిండు, ఆడొక నల్లడు. ఈ తెల్లబాతోడు నా నల్లబాతోడు, ఈ ఇద్దరు వాళ్ళు దొరికిరు మనకు తోడు. ఇవరాక బాధపడ్డా పాపం వీడు ఒక్కడు ఎట్లుంటాడని. కానీ ఇప్పుడైతే ఇద్దరు అవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మన దొరికిన బాతులు అయితే ఇవే. ఒకటి కర్రోడు ఒకటి తెల్లడు దొరికిండు. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, ఇంకేమైనా ఉన్నాయా లేవా అని చూద్దాం. మన చేపల కోసం మొత్తం మన బాతులు దొరుకుతున్నాయి. ఇది మన అదృష్టం. బయట కొంటే మా వీడు ఇవి 2 జాతలకు కలిసి ఒక 150 రూపాయలు 200 రూపాయలు అయితే ఉంటాయి. మీకు ఎంత ఉన్నాయో 2 జాతకి ఎంత ఉందో మీకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి అయితే బాతులు అయితే బాగా ఆకలి మీద ఉన్నాయి. చేపలు చించుకుంటూ వేసిన కొద్దీ ఇవి అయితే తింటున్నాయి. మన ఇవరకు పట్టిన చేపలు అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అల్లున్న మన గురియల కోసం అయితే ఇవైతే కొట్లాడుతున్నాయి. అవి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడుతున్నాయో. ఇవైతే బాగా ఆకలితో ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. మనం అయితే చేపలు అయితే ఇద్దాం. మామ ఈ బాతు పిల్లలు అయితే మావాడైతే సాదుకుంటా అని చెప్పిండు. ఇక సరే అయితే మంచిగా అయితే చదువుకొని చెప్పిన. ఎందుకంటే ఈ వట్టి తీసి పెడితే మామ ఏదో ఒకటి తింటుంది కదా. ఈ వట్టి చచ్చిపోతే ఈ ఒలకు చిక్కినా సరే కానీ వట్టి చచ్చిపోతే అని మావాడు చూసి అయితే ఈ మామూలుకి ఏమనిపించిందో బాధ అనిపించి వీటిని చదువుకుంటా అని చెప్పిండు. ఈ రోజుకైతే ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ.